కస్టమర్ సర్వీస్ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్ మీద మీకు రిమోట్ వర్క్ వేకెన్సీ ఉంది. ఇందులో వర్క్ ఏంటంటే వీళ్ళు కొన్ని కాల్ రికార్డింగ్స్ అనేది ఇస్తారు. అవి మనం మానిటర్ చేయాలి. ఇందులో మీకు ఫ్రెషర్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి 12 ఉంటే సరిపోతుంది. అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ కూడా ఉండాలి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే నా కామెంట్ సెక్షన్లో కస్టమర్ సర్వీస్ అని కామెంట్ చేయండి. నేను మీకు అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ ఏంటంటే అప్లై నెంబర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్లై విత్ రెజ్యూమ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దగ్గర మీరు ఫ్రెష్ అయితే 0 అని ఎంటర్ చేయండి. లేకపోతే మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అంత నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ డౌన్లో నోటిఫికేషన్ పీరియడ్ ఉంది కదా, ఇక్కడ కెన్ జాయిన్ రైట్ నౌ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ కరెంట్ సిటీసీ దగ్గర మీకు ప్రీవియస్ కంపెనీలో ఎంతైతే సిటీసీ ఉందో దాన్ని ఎంటర్ చేయండి. లేకపోతే ఇక్కడ ఎన్ఏ ఫ్రెషర్ మీద సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. వీటికి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన సర్చ్లో మీరు గూగుల్ జెమినీ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఈ యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. మీ మెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత మీకు ఏంటంటే స్క్రీన్ ఇట్లా చూపిస్తుంది. మీకు ప్రీవియస్గా లింక్ ఇచ్చా కదా, ఆ లింక్లో మీకు అప్లికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఈ డీటెయిల్స్ అంతా మీరు కాపీ చేసుకోండి. అండ్ డౌన్కి స్క్రోల్ చేసిన తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీరు కాపీ చేసుకోండి. మీరు ఆ కాపీ చేసింది పేస్ట్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా ఈ డేటాని ఇట్లా పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇది అడుగుతున్నారు కదా, దీన్ని మీరు కాపీ చేసుకోండి. నెక్స్ట్ గూగుల్ జెమినీ ఉంది కదా, దాంట్లో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఆ క్వశ్చన్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత డౌన్లో మీరు ఆన్సర్ అబౌవ్ క్వశ్చన్ అని ఇవ్వండి. ఇక్కడ ఆన్సర్ అబౌవ్ క్వశ్చన్ అని ఇస్తున్నాను. ఇచ్చి ఇక్కడ ఈ టిక్ మార్క్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. జెమినీ ఏం చేస్తుందంటే ఆన్సర్ ఒకటి క్రియేట్ చేసి ఇస్తుంది. ఈ ఆన్సర్ అంతా మీరు ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసి ఏం చేస్తారంటే బాక్స్లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈ సెకండ్ క్వశ్చన్ని కాపీ చేసి గూగుల్ జెమినీలో ఇక్కడ పేస్ట్ చేయండి. అక్కడ ఆన్సర్ జనరేట్ అవుతుంది. అది మళ్ళీ ఇక్కడ ఆన్సర్ అనేది సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లీజ్ మెన్షన్ వేర్ డిడ్ యూ హియర్ అబౌట్ ఉంది కదా, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అనివ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ యూఆర్ ప్రీవియస్లీ రెస్పాన్స్ విత్ అదర్స్ కైండ్లీ షేర్ సోర్స్ ఉంది కదా, ఇక్కడ ఎన్ఏ అని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ ఎంప్లాయీ రిఫరల్ దగ్గర నో అనివ్వండి. ఇక్కడ మీరు ఎన్ఏ అనివ్వండి. ఇక్కడ డౌన్లో ఐ అండర్స్టాండ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఐ నాట్ రోబోట్ మీద క్లిక్ చేయండి. డౌన్లో మీకు సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అప్లైడ్ అని చూపిస్తుంది. మనకి ఈ మెయిల్ వస్తుంది. అవర్ హెచ్ఆర్ రిప్రజెంటేటివ్ విల్ రివ్యూ యువర్ అప్లికేషన్ ఉంది కదా, మన అప్లికేషన్ ఏంటంటే వీళ్ళు రివ్యూ చేస్తారు. ఒకవేళ మనం ఎలిజిబుల్ అయితే వీళ్ళు ఏంటంటే ఇంకో మెయిల్ పంపిస్తారు. మీకు ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అవి మనం ఆడియో ద్వారా రికార్డ్ చేసి వీళ్ళకి పంపించాలి. ఇట్లా మెయిల్ ఉంటుంది కదా, మెయిల్ వస్తే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రికార్డ్ ఆడియో సీవీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రియేట్ ఆడియో సీవీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు 3 క్వశ్చన్స్ అడుగుతారు. ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట, కాపీ చేసుకోండి. తీసుకున్న తర్వాత గూగుల్ జెమినీలో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఆన్సర్ అనేది మీకు జనరేట్ అవుతుంది. ఇక్కడ మీకు స్టార్ట్ రికార్డింగ్ మీద క్లిక్ చేయండి. చేసిన ఆన్సర్ ఇక్కడ పేస్ట్ చేయండి. మనం చదవాల్సి ఉంటుంది. చదివింది రికార్డ్ అయింది. ఇక్కడ 43 సెకండ్స్ అని చూపిస్తుంది కదా, అంటే మనం 43 సెకండ్స్ ఆన్సర్ని రికార్డ్ చేసాం. ఓకే అనుకుంటే ఇక్కడ రికార్డ్ నెక్స్ట్ ఆన్సర్ మీద క్లిక్ చేయండి. మనకి సెకండ్ క్వశ్చన్ చూపిస్తుంది. ఇది కూడా మీరు కాపీ చేసి గూగుల్ జెమినీలో పేస్ట్ చేస్తే మీకు ఏంటంటే అక్కడ ఆన్సర్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇది థర్డ్ క్వశ్చన్. సేమ్ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. స్క్రీన్లో మీరు ఏంటంటే సబ్మిట్ చేసిన 3 ఆన్సర్స్ రికార్డింగ్స్ అని ఇక్కడ చూపిస్తాయి. మీరు డౌన్లో సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. మనకి ఈ స్క్రీన్ చూపిస్తుంది కంగ్రాచులేషన్స్ యువర్ ఆడియో సీవీ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అని. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇట్లా మెయిల్ వస్తుంది, థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ ఆడియో రెజ్యూమ్ అని. వీళ్ళు ఏంటంటే మన ఆడియో అంతా స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఎలిజిబుల్ అయితే మనకి 4 to 5 వర్కింగ్ డేస్లో వీళ్ళు నెక్స్ట్ అప్డేట్ అనేది మనకి మెయిల్లో సెండ్ చేస్తారు. మీరు నా ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ఇక్కడ డైలో టెలిగ్రామ్ లింక్ ఉంది కదా, లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అక్కడ ఏంటంటే డైలీ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని పోస్ట్ చేస్తాను. అవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.